ఈ స్కూలు నేను చిన్నప్పుడు ఈ స్కూల్లో కాకుండా మరి అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి స్కూల్లో చదువుకున్నాము ప్రైమరీ వరకు. అప్పుడు అందుబాటులో ఇక్కడ 10th వరకు లేకపోవడం వల్ల మనకు ముడపల్లి పక్క గ్రామమైన ముడపల్లిలో మనం 6th నుంచి 10th వరకు అక్కడే చదవడం జరిగింది. కానీ నర్సింగపూర్ ఉన్న స్కూల్ యొక్క అనుభవాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కూల్తో ఇప్పుడున్నటువంటి ఈ స్కూల్తో కూడా చాలా అనుభవాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే మనకు అంటే డిగ్రీ బీఎడ్ పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అంటే గ్రూప్ 2 రాసిన తర్వాత వచ్చినటువంటి ఖాళీ సమయాన్ని ఈ స్కూల్లో మనం టీచింగ్ ద్వారా పిల్లలకి ఏదన్నా చెప్పాలి అనే ఉద్దేశం మీద ఒక 4 నెలలు ఈ స్కూల్లోనే చెప్పడం జరిగింది. సో దాంతో ఇక్కడ ఉన్న స్కూల్ యొక్క అనుభవాలు కూడా దీంతో అనుబంధం మనకు చాలా పెరిగింది. అప్పుడు పిల్లలు ఫిజిక్స్ క్లాస్ టీచర్ లేరు అంటే కూడా నేను ఫిజిక్స్ బోధించడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రామంలో మంచి యువత, మంచి ఇన్స్పిరేషన్ పర్సన్స్ పైన మనకు సీనియర్స్ కూడా ఉండడం వల్ల ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ మనం విద్యను ముడపల్లి తర్వాత నెక్స్ట్ కరీంనగర్ పోవడం, కరీంనగర్ వేములవాడ, వేముల తర్వాత కరీంనగర్ నుంచి మళ్ళీ ఉస్మానియాలో పీజీ చేయడం, లా చేయడం, బీఎడ్ చేయడం అక్కడనే. సో ఉస్మానియా అనుబంధం అత్యధిక పెరిగిపోయి అంటే మనకు గ్రూప్ 1 మీద గ్రూప్ 2 మీద కూడా మంచి శ్రద్ధ కనపడటం జరిగింది. సో ఆ విధంగా మనము అక్కడ ప్రిపరేషన్ సాగించి గ్రూప్ 2 2009లో సాధించడం జరిగింది. అప్పుడు మళ్ళీ ఉద్యోగపరంగా ఆదిలాబాద్ తర్వాత వరంగల్ తహసీల్దార్గా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది. అయినా కూడా ఉన్న ఊరిని మర్చిపోకుండా మనం ఈ గ్రామంలో ఉన్నటువంటి మిత్రులను, పెద్దలను అందరినీ కూడా కలుపుకుంటూ పోతూ ఇంతకుముందు మేము చదువుకునే టైంలోనే పెరగరాజన్న ఒక మై గిఫ్ట్ సంస్థ ద్వారా పెట్టడం వల్ల దాంట్లో మేము అందరం అప్పుడు యూత్ అంతా కూడా చేరి వివిధ కార్యక్రమాలు, సంఘ సేవ కార్యక్రమాలు, వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాలు, పిల్లలకు పోటీతత్వాన్ని పెంచడం, వాళ్ళకి ఇంగ్లీష్ బోధన లాంటివి చేయడం, మరియు ఈ స్కూల్లోకి మేము అప్పుడు పిల్లలందరూ కూడా కింద కూర్చుంటున్నారు, ఇబ్బంది అవుతుందంటే కూడా ఒక 80 బెంచీలు మేము ఈ విధంగానే ఊళ్ళో పెద్దలందరినీ కలిసి మరి డబ్బులు జమ చేసి ఒక 80 బెంచీలు వేయడం కూడా జరిగింది. అప్పుడు బాగా ఆనందం, అంటే స్కూల్కి ఎంత చేసినా కూడా తక్కువ అనే కార్యక్రమాలు అనిపించింది అప్పుడే. సో ఇప్పటికి కూడా ఈ స్కూల్ని మర్చిపోలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక చల్లదనంగా, ఇక్కడికి వస్తే ఒక రకంగా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే స్కూల్లో ఉన్న పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో పని ఒత్తిడి వల్ల మన ఆఫీసు కార్యక్రమం వల్ల రావడం కొంచెం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ గ్రామంలో మనకు పిల్లలందరూ కూడా ఈ క్రీడా విజ్ఞాన కళా వేదికను ఏర్పరచడం జరిగిన ఆనందం. మరి అటువంటి వారికి మా ప్రోత్సాహం, మా సహాయము, మేము ఉన్నాము అనే భరోసా మేము కల్పిస్తున్నాం. నిన్న దసరాకి ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళందరితో మీటింగ్ చేయడం జరిగింది, వాళ్ళకు మంచి సజెషన్లు కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక క్రీడా వేదిక ద్వారా, ఒక విజ్ఞాన కళా వేదిక ద్వారా మరి పిల్లలందరినీ మంచి మార్గంలో తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికిందని నేను భావిస్తున్నాను. మా సీనియర్లు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుంచి వేరే కాడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని కలవడం, వాళ్ళని మోటివేషన్ చేయడం, వాళ్ళకి ఏం కావాలనో, ఏమేమి అవసరం ఉన్నాయో చెప్పడం, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఫండ్స్ కూడా కలెక్ట్ చేసి మరి దానికి సంబంధించినటువంటి పిల్లలు చూసుకుంటున్నారు. దానికి కూడా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మేము అందిస్తాం. మంచి కార్యక్రమాలకు నర్సింగాపూర్ వేదిక కావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నర్సింగాపూర్ పిల్లలకు, అంటే చదువుకునేటువంటి పిల్లలకు చెప్పాల్సినది ఏంటంటే, ఏదైనా వారు సాధించడం కొరకు గోల్ అనేది ముఖ్యం. ఒక గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ను ఏ విధంగా సాధించాలి అనేటువంటి తాపత్రయం అవసరం. కాబట్టి ఫస్ట్ గోల్ నిర్ణయించుకోవాలి. ఏ రంగంలో పోతాడో తను, రాజకీయ రంగంలో పోతాడా, లేకపోతే వ్యాపార రంగంలో పోతాడా, లేకపోతే ఉద్యోగ రంగంలో పోతాడా, ప్రైవేట్ ఉద్యోగ పరంగా పోతాడా, ఏదో ఒక రంగాన్ని అతను ఎంచుకోవాలి ఫస్ట్. ఆ ఎంచుకున్న తర్వాత వచ్చేటువంటి సీనియర్ల సజెషన్స్ కానీ, వాళ్ళు చదువుకునే విజ్ఞానం ద్వారా కానీ వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రతి నిత్యం కూడా పొద్దున లేవగానే అతని లక్ష్యం ముందు కనబడాలి. వాళ్ళ ఆలోచన విధానం కూడా అదే లక్ష్యం వైపు, చెడు వ్యసనాలకు, చెడు మార్గాల వైపు వెళ్లకుండా, చెడు దోస్తానాలు, ఏదో రౌడీజాలు అటువంటి కాకుండా మంచి మార్గంలో, మంచి చదువు మార్గంలో వెళ్తే ఏదైనా కానీ ప్రభుత్వ ఉద్యోగమే సాధించాలనే కాదు, సాధించేది అటువంటిది ఏదైనా ఒక రంగంలో నిష్ణాతుడిగా పోవాలి, అందులో ఒక పై స్థాయిగా పోవాలి. ఆ విధంగా చేసుకుంటూ తన ఒక జీవిత లక్ష్యాన్ని చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి యువకులకు కూడా మరి ముందస్తుగా ఈ చదువుకునే విషయంలో ఆలోచిస్తే అతను ఐఏఎస్ అవుతున్నాడా, ఐపీఎస్ అవుతున్నాడా, ఏది కావాలి అంటే ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం ఏది ఉంటే అది లక్ష్యం పెట్టుకుంటే, ఒకవేళ అది రాకపోయినా
ఒకసారి కాకుండా 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రయత్నం చేసుకుంటూ సాధించే వరకు పోరాడాలి. అది రాకుండా దాని కింది స్థాయి గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా అది చదివితేనే ఇది వస్తుంది. కాబట్టి మన లక్ష్యం ఎప్పుడైనా పెద్దగా ఉండాలని నేను పిల్లలకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా పోతే మాత్రమే మనం సాధించగలుగుతాము. చిన్న స్థాయి కానిస్టేబుల్ కానీ అంటే అంతకంటే కింది స్థాయి పోస్టులే నా లక్ష్యం అనుకుంటే ఇంకా అది వెనకపోయే అవకాశం ఉంది తప్ప పెద్ద స్థాయి కోసం నేను చదవాలి, తర్వాత వస్తే కింది స్థాయి పోస్టులు రావడం జరుగుతుంది. అలాగే పోటీతత్వం అన్ని పెంచుకోవాలి. మంచి పాజిటివ్ పోటీతత్వం ఉండాలి. మన పక్క ఫ్రెండ్తోనే పోటీ ఉండాలి. ఏదో వ్యవస్థలో ఇప్పుడు అంటే పిల్లల దగ్గర నేను ఒకటి చూశాను ఏంటంటే ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారు, ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ పడ్డది అనుకోండి, మన తెలంగాణలో ఒక 10 లక్షల మంది అప్లికేషన్ పెడతారు. అంటే ఒక అబ్బాయి ఏం ఆలోచిస్తుండే అంటే 10 లక్షల మందిని పోటీదారులుగా భావిస్తుండు. 10 లక్షల మంది పోటీదారులు అనేది అక్కడ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. వాళ్ళు కావాల్సింది ఎన్ని మార్కులకు నేను ఎన్ని సాధించాలి అనేది మాత్రమే ఇంపార్టెంట్. అది 150 మార్కులు ఉంటే నేను 150కి ఎన్ని సాధిస్తాను, 140 సాధిస్తానా, 145 సాధిస్తానా అనే ఆ విధంగా చదవడం జరిగితేనే బాగుంటుంది తప్ప 10 లక్షల మంది నాకు పోటీ ఉన్నారు, నేను ఒక్కొన్నే 10 లక్షలు నేను ఒక్కొన్ని వస్తానా అనేది మాత్రం అది తప్పు. మీ యొక్క ఉద్దేశం, మీ లక్ష్యం ఎప్పుడు కూడా 150 మార్కులకు 149 మార్కులు సాధించేటట్టే, 150 మార్కులు సాధించేటట్టే ఉండాలని అనుకుంటున్నాను.